జాబ్ లేక ఇబ్బంది పడుతున్నారా? అయితే మెడికల్ కోడింగ్ మీకు మంచి ఆప్షన్. వెంటనే కాల్ చేసి కోర్సులో జాయిన్ అవ్వండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో ఉన్నారు తోడు నీడ ఆర్గనైజేషన్ ఫౌండర్ రాజేశ్వరి మేడం గారు. మేడంతో మాట్లాడదాం. నమస్తే మ్యామ్. నమస్తే నవీన, ఎలా ఉన్నారు మ్యామ్? బాగున్నానమ్మా. మ్యామ్, తోడు నీడ ఆర్గనైజేషన్ పెట్టి 14 సంవత్సరాలు అవుతుంది. అవును. సో ఇప్పటి వరకు మరి మెన్స్ ఉమెన్స్ చూసుకుంటే సంఖ్య పరంగా చూసుకుంటే ఎవరిది ఎక్కువ ఉంది? మెన్స్ ఎక్కువ వస్తున్నారా, ఉమెన్స్ ఎక్కువ వస్తున్నారా? ఒకవేళ ఉమెన్స్, నాకు తెలిసి ఉమెన్స్ అంత తొందరగా రారు. అవును, మీరు అదే ఆన్సర్ చెప్తారు అనుకుంటున్నాను నేను. సో ఉమెన్స్ ఎందుకు రావటం లేదు అనే దానికి కారణాలు ఏంటంటారు మేడం? నువ్వు ఊహించింది కరెక్టే, చాలా మంచి ప్రశ్న కూడా. కంపారిటివ్గా ఈ 14 సంవత్సరాలను సంఖ్యాపరంగా చూసుకుంటే మగవాళ్ళు పెరుగుతున్నారు, ఆడవాళ్ళు ఆశించినంతగా పెరుగుతున్నారు కానీ ఆశించినంతగా పెరగట్లా. ఫస్ట్ టైం స్టార్ట్ చేసినప్పుడు 5 మెంబర్స్ నా దగ్గర. ఈ 5గురితో ఎలా కార్యక్రమం చేస్తానని భయపడ్డాను. కార్యక్రమం మొదలుపెట్టినప్పుడు 20, 4 ఏళ్ల కింద దాకా 50, ఇప్పుడు 70. అంటే పెరుగుతోంది కానీ కంపారిటివ్గా చూస్తే మగవాళ్ళతో సమానంగా పెరగటలా. అంటే 50% కూడా ఉండట్లా. ఇన్ జనరల్ అసలు ఈ తోడవసరం అనేది ఎందుకు వచ్చింది అంటే, ఫస్ట్ న్యూక్లియర్ ఫ్యామిలీ సిస్టమ్. ఎందుకంటే ఇప్పుడు ఇదివరకు జాయింట్ ఫ్యామిలీలో అందరూ కలిసి ఉండేవాళ్ళు, ఒకళ్ళ అవసరాలు ఒకళ్ళకి తీరేవి. దాని తర్వాత వాళ్ళకి లోన్లీనెస్ అనేది లేదు. ఇంత పెద్ద కుటుంబంలో మనవాళ్ళు మనవరాళ్ళు పిల్లలు కొడుకులు కోడళ్ళు అందరితోటి టైం పాస్ అయిపోయేది. ఇప్పుడు పిల్లలందరూ ఎక్కడెక్కడో సెటిల్ అవుతున్నారు. న్యూక్లియర్ ఫ్యామిలీస్లో భార్య భర్త మాత్రమే మిగులుతున్నారు. 50 years వచ్చేటప్పటికి అసలు ఎవరు పిల్లలు దగ్గర ఉండట్లా, చదువులకో ఉద్యోగాలకో వెళ్ళిపోతున్నారు. సో వీళ్ళిద్దరే మిగులుతున్నారు. ఈ ఇద్దరిలో ఒకరు వెళ్ళిపోతే రెండో వాళ్ళు ఎలా బతకాలి? 50 ఏళ్ల వయసులో పోగొట్టుకుంటే 70 ఏళ్ళు బతుకుతాడంటే 20 ఏళ్ళ ఒంటరితనం భరించడం చాలా కష్టం. వయసు పెరుగుతున్న కొద్దీ అమ్మ తోడు అవసరం కూడా పెరుగుతుంది. చాలామందికి అది అర్థం కాదు కానీ 50 ఏళ్ల వయసులో అంత తోడు అవసరం అనిపించదు. సినిమాలో షికార్లో ఫ్రెండ్స్ వెళ్ళిపోతారు. 70 దాటాయి. నాకు ఇప్పుడు నేను బాగా గమనిస్తున్నా, ఫ్రెండ్స్ అనేవాళ్ళు దూరం అవుతున్నారు, బంధువులు దూరం అవుతున్నారు. అంటే ఎవరి వ్యాపకాల్లో వాళ్ళు బిజీగా ఉండిపోయారు. సో వీళ్ళు పలకరించే వాళ్ళు లేరు. కొంత వయసుతో పాటు చాదస్తాలు, ఏదైనా మాట్లాడినా కూడా అబ్బాయి ఈవిడ మొదలెట్టిందంటే వదలదరాని మళ్ళీ వస్తానని వాళ్ళు పక్క తప్పుకుంటారు. ఈ రకంగా సొసైటీ నుంచి ఏకాకిగా మిగిలిపోతున్నారు. అందుకని వీళ్ళ మనసులో బాధలో కష్టమో సుఖమో షేర్ చేసుకోవడానికి ఒక మనిషి అవసరం అవుతుంది. ఆ మనిషి ఎవరు? పిల్లల దూరం అయ్యారు, తల్లిదండ్రుల వీళ్ళే ముసలాళ్ళు అయ్యారు, వీళ్ళ తల్లిదండ్రులు ఎప్పుడో వెళ్ళిపోయారు. సొసైటీయే ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ అయిపోయారు. తర్వాత పిల్లలు ఒకవేళ జాయింట్ ఫ్యామిలీలో ఉన్నా కూడా వాళ్ళ వే ఆఫ్ థింకింగ్ వేరుంటుంది, మన వే ఆఫ్ థింకింగ్ వేరుంటుంది. ఇప్పుడు మా అబ్బాయి వాళ్ళు ఈ ఊళ్ళో ఉన్నారు, 1 గంట కూర్చొని మాట్లాడతాం మహా అయితే. కానీ ముసలాళ్ళతో కలిసి 2-3 గంటలు మాట్లాడినట్టు వాళ్ళతో మాట్లాడాలంటే కుదరదు. అది ఆ జనరేషన్ గ్యాప్తో వచ్చేసిన థింకింగ్ తేడా కూడా ఉంటుంది. మన ఆలోచన విధానం వేరుంటుంది, వాళ్ళ ఆలోచన విధానం వేరుంటుంది. అయితే పిల్లలతో కలిసి ఉన్నప్పుడు వాళ్ళు అపేక్షగా చూసుకుంటారు, అన్నింటికీ ఇబ్బంది లేదు. కానీ నీ మనసులో మాట షేర్ చేసుకోవడానికి నీ ఏజ్ గ్రూపే కావాలి. సో ఏజ్ గ్రూప్ అనేవాళ్ళు ఎవరు? భార్య తప్ప ఇంకెవరు లేరు. ఎవరున్నా ఒక ఫ్రెండ్ ఉన్నా కూడా కొద్దిసేపు మాట్లాడతారు. మీరు హాస్టల్లో ఉండండి, సీనియర్ సిటిజన్ హోమ్లో ఉండండి, ఓల్డ్ ఏజ్ హోమ్లో ఉండండి, వాళ్ళకి మన సోది ఎంతసేపు వింటారు? కాసేపు వింటారు. ఆ తర్వాత నాకు నిద్ర వస్తుందని వెళ్ళి పడుకుంటారు. నీకు తలనొప్పి వస్తుంది లేదా నిద్ర రాదు. నీ భార్య నీ భర్త నీకు తోడున్నట్టుగా సృష్టిలో ఎవ్వరూ సాటి రారు. ఇది డాక్టర్స్ కూడా చెప్పే నిజం. అదే ఒంటరిగా బ్రతకడం కష్టం అని. సో ఒక మనిషి తోడు అవసరం ఉంటుంది. ఆ తోడు అనేది కేవలం భార్యకి మాత్రమే సాధ్యం అవుతుంది. కాబట్టి తోడు కోసమని ఎక్కువ మంది వస్తున్నారు. అందులో ఇంకా మగవాళ్ళు ఎందుకు ఎక్కువ వస్తున్నారంటే, మగవాళ్ళు మానసికంగా చాలా బలహీనులు. అలా అనకూడదు కానీ ఆడవాళ్ళు మానసికంగా చాలా స్ట్రాంగ్. ఫిజికల్గా వాళ్ళు బలహీనులు కానీ మానసికంగా స్ట్రాంగ్. మగవాళ్ళు ఏంటంటే ఎంత బిజీ లైఫ్ ఉన్నా ఇంటికి వచ్చేటికి భార్య లేకపోతే అరక్షణం తోచదు వాళ్ళకి. అసలు ఎంత అది రెస్ట్లెస్ అయిపోతారు మనిషి కనపడకపోతే. ఎంతమంది ఉన్నా కూడా ఎంతమంది ఉన్నా సరే, మళ్ళీ ఆమె ఉంటే పోనీ అంత ప్రేమగా చూసుకుంటారంటే అది ఉండకపోవచ్చు, కానీ నా మనిషి అనేది ఉండాలి. అక్కడ లేకపోతే మాత్రం చాలా రెస్ట్లెస్గా ఫీల్ అవుతారు. నాకు బాగా గుర్తు, మా నాన్నగారు హాస్పిటల్లో ఉండగా మా అమ్మగారు కనపడలేదని ఆయన, మీ అమ్మమ్మ ఎక్కడ చచ్చింది అని అడిగారు. కోపం, ఆవిడ లేదక్కడ అని. హాస్పిటల్లో నేను ఉన్నాను, నన్ను వదిలిపోయింది అని కోపం. మా అబ్బాయి ఉన్నాడు అక్కడ, ఎవరో ఒకరు ఉన్నారు కదా, ఆవిడే ఉండాలి. అలాంటి మైండ్ సెట్ మగవాళ్ళకు ఉంటుంది. అంచేత ఎంత కొట్టుకున్నా తిట్టుకున్నా భార్య అనే తోడు ఎప్పుడైతే పోయిందో, ఆ తోడు లేకుండా వాళ్ళు జీవించలేరు. ఎక్కడో రామోజీరావు లాంటి వాళ్ళు, కృషి వాళ్ళు ఉంటారు కానీ నార్మల్ పీపుల్ ఎవరు ఉండలేరు. కాబట్టి ఆ తోడు కోసం పరితపిస్తున్నారు. వాళ్ళకి ఇంత సోషల్ స్టిగ్మా ఉండదు ఆడవాళ్ళకు ఉన్నట్టు. అంచేత వాళ్ళు ఎక్కువ సంఖ్యలో రాగలుగుతున్నారు ధైర్యంగా. పోతే ఆడవాళ్ళు ఎందుకు రావటం లేదంటే వీళ్ళకి ప్రధానంగా సోషల్ స్టిగ్మా.
సొసైటీ పట్ల భయం, ఏమంటుందో ఏం చేస్తారో. 2 పిల్లల పట్ల భయం, పిల్లలు ఒప్పుకోరు, చాలామంది పిల్లలు ఒప్పుకోరు. మీ అమ్మకి పెళ్ళి అంటే నవ్వుతారు అందరూ అంటారు. సో పిల్లల పట్ల భయం, సొసైటీ పట్ల భయం, ఈ 2 కాక మూడోది ఇది తప్పు అన్న భావన ఒకటి. అంటే నేను ఒక భర్తతో కలిసి సంసారం చేసి పిల్లల్ని కానీ ఇంకొక పురుషుడితో నేను ఎలా కలిసి ఉంటాను, అది వాడు పరాయి పురుషుడి కిందే లెక్క. వాళ్ళ మైండ్ సెట్ అంతే. అప్పుడు పరాయి పురుషుడితో నేను ఎలా ఉంటాను, అది తప్పు కదా, అది పాపం కదా అన్న భావన ఒకటి. ఈ 3 మనిషిని బంధించేస్తున్నాయి బయటికి రాకుండా. పొద్దున్నే ఒక అమ్మాయి నాకు వైజాగ్ నుంచి ఫోన్ చేసింది. 21లో జాయిన్ అయింది, రాలేదు మీటింగ్కి. 3 సంవత్సరాల తర్వాత ఫోన్ చేసింది. 3 సంవత్సరాలు రావడానికి ధైర్యం సరిపోకపోయినా ఒంటరితనం భరించలేకపోతుంది. అది దట్ ఈస్ ద మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. భరించలేక ఫోన్ చేసింది. ఏమ్మా ఎందుకు రాలేదంటే, నాకు భయం అండి. భయం ఎందుకు, ఇంత ధైర్యంగా 14 సంవత్సరాల నుంచి నేనే ఈ కార్యక్రమం చేస్తున్నా, ఇన్ని టీవీ ప్రోగ్రాంలు ఇచ్చాను, నీకు నువ్వు ఏం తప్పు చేస్తున్నావు అని భయపడుతున్నావు. అసలు నువ్వు తప్పు ఏంటంటే, నా పెళ్ళిడికి వచ్చిన మనవాళ్ళు ఉన్నారండి, ఈ కార్యక్రమానికి అంటే రేపు పొద్దున వాడికి సంబంధాలు రావేమో, మీ అమ్మమ్మ పెళ్లి చేసుకుందిట కదా అంటారేమో, మరి నాకెందుకు ఫోన్ చేసావు పెళ్లి చేసుకోనప్పుడు, ఒంటరిగా ఉండలేకపోతాను. అంటే పెళ్లి కావాలి కానీ ఒంటరిగా ఉండలేను, ఒంటరిగాను ఉండలేను, పెళ్లి చేసుకోకుండాను ఉండలేను, కాబట్టి నేను రాలేను, నాకు ఏదైనా మ్యాచెస్ ఉంటే చెప్పండి. అలా చెప్పేది కావాలంటే మ్యాట్రిమోనియల్కి వెళ్ళు. ఇది అలా చెప్పేది కాదు. నువ్వు ధైర్యంగా రావాలనే ఈ పరిచయ వేదిక కార్యక్రమం పెట్టాం. నువ్వు ధైర్యంగా రా, నీకు నచ్చిన మనిషిని చూసుకో, మాట్లాడుకో, పెళ్లి చేసుకో. నాకు ధైర్యం సరిపోవటం లేదండి. ధైర్యం అమ్మ పుట్టుకతోటే అందరికీ ఉండదు. కొంతమంది పుట్టుకతో ధైర్యవంతులు ఉంటారు. ఇప్పుడు నేనే ఉన్నాను. నేను చాలా పిరికిదాన్ని, నా అనుభవం చెప్తున్నాను. నేను చాలా పిరికిదాన్ని. అసలు 10 మందిలో మాట్లాడడం అంటే భయపడేదాన్ని. ఈరోజు ఇన్ని గంటలు ఇలా మాట్లాడగలుగుతున్నానంటే, మీడియాలో ఎలా మాట్లాడగలుగుతున్నానంటే అది అనుభవం నేర్పిన పాఠం. ప్రతి అనుభవాన్ని మనం పాఠంగా నేర్చుకుంటే ఎన్నో అనుభవాలు ఉంటాయి, ఎంతో అవసరం ఉంటుంది. 10th క్లాస్తో ఆపేసిన దాన్ని MA మీడియా దాకా ఎలా చదవగలిగాను? ధైర్యం. ఆ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? అవసరం. పిల్లల్ని పెంచుకోవాలి, పెద్ద చేసుకోవాలి, నాకంటూ ఒక ఉద్యోగం కావాలి, సెటిల్ అవ్వాలి. కావాలంటే చేయాలి, తప్పదు. బుర్రగా ఎక్కదు. 30 ఏళ్ల వయసులో నేను పుస్తకం తీస్తే నాకు ఎక్కడ ఎక్కుతుంది? ఎక్కదు. ఎక్కపోయినా సరే గుడ్డిగా పట్టాల్సింది. అన్నిటికీ మించమ్మ విల్ పవర్, దాన్ని మించింది లేదు. ఆ విల్ పవర్ నీలో ఉన్ననాడు నేనేమైనా సరే ఇది సాధించాలి అని అనుకున్ననాడు ఖచ్చితంగా సాధిస్తావు. కానీ నీ ప్రయత్నం ఉండాలి. ప్రయత్నం లేకుండా నేనేం సాధించలేదండి, ఆ దేవుడు నా మొహాన్ని ఇంతే రాశారండి. దేవుడు ఎవరి మొహాన ఇదే ఇక్కడ ప్రత్యేకంగా రాయలేదు, మనం చేతులారా చేసుకున్నాం. ఈవెన్ గీతలో కూడా అర్జునుడికి ఏం చెప్పాడు? మానవ ప్రయత్నం నువ్వు చెయ్యి, పైన నేనున్నాను అన్నాడు. అంచేత మన ప్రయత్నం చేయకుండా భగవంతుడు అలా చేశాడు అనుకోవడం అన్నది అది భగవంతుడి మీద ఒక ఇట్ ఈజ్ నథింగ్ బట్ ఎస్కేపిజం. మనిషికి కావాల్సింది విల్ పవర్, పట్టుదల. ఏ పైనైనా సరే నేను సాధించి తీరుతాననే పట్టుదల, దానికి తగిన కృషి. ఈ 2 ఉంటే మానవుడు సాధించలేనిది లేదు నా దృష్టిలో. కనీసం మన ఫ్యామిలీకి సంబంధించి మన సమస్యని మనం సాల్వ్ చేసుకోగలం ఈ 2 ఉంటే. ఈ 2 లేకపోవడమే ప్రధానమైన కారణం. ఆడవాళ్ళు ముందుకు రాకపోవడానికి కూడా 100 మంది ఫోన్ చేస్తే 50 మంది వస్తారు. మిగతా 50 మంది ఎందుకు రావట్లేదంటే వాళ్ళకి ధైర్యం సరిపోవట్ల. మళ్ళీ చెప్తారు, అమ్మ టీవీలో మీ ప్రోగ్రామ్ చూసామండి, చాలా బాగుందండి, చాలా ఇన్స్పైరింగ్గా ఉందండి, ఇన్ని కథలు చెప్తారు కానీ రావడానికి ధైర్యం రారు. ఒకవేళ ధైర్యం చేసి వస్తాం, నా పిల్లలు తిట్టి 2 నోరు మూసుకొని కూర్చో అంటారు. ఇంకొక భయం ఏంటంటే ప్రధానమైంది, వస్తాము పిల్లల్ని కాదనుకొని వస్తాము, వచ్చిన తర్వాత అవతల వ్యక్తి సరైన వ్యక్తి కాకపోతే నా జీవితం మళ్ళీ మొదటికే వచ్చింది కదా, ఇప్పుడు వీడు వద్దు, వీడు నన్ను చావు కొడుతున్నాడు, నాకు ఈ జీవితం వద్దు అనుకొని పిల్లల దగ్గరికి వెళ్తే వాళ్ళు రానివ్వరు. మమ్మల్ని కాదనుకుని వెళ్ళిపోయావు కదా, మా గుమ్మం తొక్కద్దంటారు. అక్కడ అది పోతుంది, ఇక్కడ ఇది పోతుంది, 2 పోతాయనే భయం. ప్రధానంగా ఆ భయం. అది చాలా వరకు కరెక్ట్ కూడా. వచ్చే వ్యక్తి ఎటువంటి వాడు అనేది మనం ఎలా చెప్తాం? అమ్మాయి చెప్తుంది పొద్దున్న, నాకు ఒక మంచి వ్యక్తి అయితే చాలండి, నాకు కూడా మంచి వ్యక్తి అయితే చాలు అని నేను అనుకుంటాను. కానీ వచ్చిన వ్యక్తితో నేనెంతవరకు మంచిగా ఉంటున్నాను, నేనెంతవరకు సర్దుకుంటున్నాను? ప్రధానంగా ఎప్పుడు నాకు వచ్చే వ్యక్తి మంచివాడై ఉండాలి, నన్ను పొలాల్లో పెట్టి చూసుకోవాలి, నన్ను బాగా చూడాలి, సినిమాలో హీరోయిన్ ఎత్తుకొని తిప్పాలి, నన్ను దేశాలు తిప్పాలి, ఇంత పెద్ద లిస్టు పెట్టుకుంటారు. కానీ వాడికి నేనేం చేస్తున్నాను అన్నది ఆలోచించరు. నీకు కావాల్సిన కోరికలు చెప్తున్నావు కాదు, అవతల వ్యక్తికి కూడా ఏం కావాలి, ఆ వ్యక్తితో నువ్వు కలిసిపో, అప్పుడేంటంటే చేయగలుగుతావు. అందుకని ఆడవాళ్ళు రాకపోవడానికి ఈ 3, ఏది సోషల్ స్టిగ్మా, పిల్లల భయం, ధైర్యం లేకపోవటం. ధైర్యంగా ముందుకొచ్చి ఒక పరిష్కారాన్ని వాళ్ళు ఆలోచించుకొని ఆ పరిష్కారం దిశగా వాళ్ళు నడిచినప్పుడు ఖచ్చితంగా రాగలుగుతారు. మేము ఫైనల్లీ మీరు పిల్లలకి ఏమైనా చెప్తారా మేడం? మరి చాలా మంది ఇప్పుడు జెంట్స్ వస్తున్నారు కదా, మరి లేడీస్ రావట్లేదు, మహిళలు అంటే 60 years అబోవ్ అయిన వాళ్ళు, ఫ్యామిలీ మీరు అన్నట్టు పిల్లలు ఏమనుకుంటారు అని. మరి పిల్లలు ఎందుకు ఆలోచించడం లేదు? వాళ్ళ గురించి కూడా ఎందుకు ఆలోచించట్లేదంటే, అమ్మ నాది కడుపు నిండిన బేరం, నేను ఇంకొకళ్ళ గురించి ఎందుకు అనుకుంటాను? నొప్పి నాది కాదు కదా, అవతల వాళ్ళది కదా. 50 ఏళ్ల వయసులో నీకు ఎందుకు కృష్ణారామ అనుకోక అంటారు.
50 ఏళ్ల వయసులో వీళ్ళు కృష్ణారామ అనుకోవాలి, కోరికలు చావటం లేదు, చచ్చిపోతే కదా కృష్ణారామ అనుకోవడానికి. అటు దృష్టి వెళ్ళటల్లా, ఇంకా సినిమాలు చూడాలనే ఉంటుంది తప్ప కృష్ణారామ అనుకోవాలని లేని వ్యక్తిని నువ్వు ఎంతసేపు కృష్ణారామ అనుకోమంటావు? పూర్వకాలంలో ఉంది, అప్పుడు పరిస్థితులు వేరు, అప్పుడు దేశకాల పరిస్థితులు వేరు, అప్పుడు ఆలోచనలు వేరు. ఇప్పుడు సినిమాలు, టీవీలు ఇన్ని వచ్చి ఎంతమంది టీవీకి అతుక్కుపోయి ఉంటారు. 50 ఏళ్ల వయసులో వాళ్ళకి వేరే కాలక్షేపం లేదు, వచ్చిన సీరియల్స్ మొత్తం చూస్తారు, ఇంక వేరేగా లేదు కదా, ఏం చేస్తారు? మరి వేరే ఎంటర్టైన్మెంట్ లేదు వాళ్ళకి. నువ్వు కృష్ణారామ అంటే వాళ్ళ మైండ్ వెళ్ళదు దాని మీదకి. రెండోది ఏంటంటే, ఈ వయసులో నీకు పెళ్ళి అవసరమా? పిల్లలు అర్థం చేసుకోవాల్సినది ఏంటంటే, ఈ వయస్సు అన్నది తప్పు మాట. వయసు, పెళ్ళికి వయసుతో పరిమితి లేదు. పిల్లల్ని కనడానికి మాత్రమే పెళ్లి కాదు, పిల్లల్ని 40-50 ఏళ్ళు వచ్చేటికి పిల్లలందరూ సెటిల్ అయిపోయారు. మరి ఇప్పుడు ఉన్న 3 పిల్ల విడాకులు ఇచ్చి విడిపోతున్నారా? కలిసి ఎందుకుంటున్నారు? 2 వ్యక్తులు, ఒక స్త్రీ ఒక పురుషుడు జీవితకాలం కలిసి ప్రయాణం చేసేటువంటి ఒక జీవనయానం అది. చివరి వరకు కూడా ఒకరికొకరు తోడుగా ఉంటారు, ఒకరి కష్ట సుఖాల్లో ఒకళ్ళు పంచుకుంటారు. అమెరికాలో ఉన్న పిల్లలు జ్వరం వచ్చింది రమ్మంటే రాలేరు కదా. నాకేదో ఆపరేషన్ అయింది, నాకు హార్ట్ అటాక్ వచ్చింది, హాస్పిటల్లో ఉన్నాను, మా అబ్బాయి ఊళ్ళో ఉన్నాడు కాబట్టి గౌబా వచ్చాడు, హాస్పిటల్లో చేర్చారు, కొడుకు కోడలు చూసుకున్నారు. అంచేత మనల్ని చూసుకోవడానికి ఒక మనిషి కావాలి. ఒక మనిషి ఉంటే అప్పుడు మనం ధైర్యంగా ఉండగలుగుతాం. నాకు ఒక మనిషి ఉన్నాడన్న భరోసా. భార్యాభర్తల బంధానికి మించిన భరోసా లేదు నా దృష్టిలో. భార్యాభర్తలకు మించిన భరోసా ఏదీ లేదు. వాళ్ళిద్దరుంటే పచ్చరన్నం తిన్నా, కలో గంజో తిన్నా ఇద్దరు కలిసి ఉంటారు. 50-60 ఏళ్ళు దాటిన తర్వాత కూడా పెళ్ళి అవసరమా లేదా అనేది మరొక ఎపిసోడ్లో మళ్ళీ మాట్లాడుకుందాం మేడం. తప్పకుండా. థ్యాంక్ యూ.